మార్కెట్లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ వీకెండ్ అప్డేట్ విత్ కవిత. చాలా వ్యంగ్యంగా ఒక జోక్ లాగా ప్రారంభమైనటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు సీరియస్ గానే విప్లవం దిశగా ఒక ఉద్యమంలా దేశవ్యాప్తంగా మొదలైంది. దానికి సంబంధించి ఈ రోజు జంతర్ మంతర్ లో జరుగుతున్నటువంటి ధర్నా. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అంటూ సాగినటువంటి ఈ ఉద్యమం ఎటువైపు వెళ్ళబోతోంది? యూత్ అంతా ఒకేలాగా ఆలోచించేటువంటి శక్తి వెనకాల ఉండి నడిపిస్తోంది ఎవరు? విసిల్ బ్లోయర్స్ గతంలో అయితే వారిని అర్బన్ నక్సల్స్ గా పిలిచేవారు, లేకుంటే విదేశీయులు, పాకిస్తానీలు అనేవాళ్ళు. అలాంటి పర్సన్స్ అందరూ ఇప్పుడు ఏకమై గళమెత్తుతూ ఉంటే నెక్స్ట్ ప్రతి ఒక్కరూ మారాల్సినటువంటి సమయం వచ్చిందా? మనతో పాటుగా ఉన్నారు ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఫౌండర్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు. సార్ నమస్తే. నమస్తే కవిత. సార్, ఫస్ట్ వాళ్ళు పార్టీ అనౌన్స్ చేస్తున్నాము అని చాలా సర్కాస్టిక్ గా, సెటైరికల్ గా పెట్టినప్పుడు కూడా చాలా సీరియస్నెస్ అనేది దేశవ్యాప్తంగా కనిపించింది. ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ ఇంత పెట్టిన తర్వాత సోషల్ మీడియా అకౌంట్స్ ని బ్లాక్ చేశారు, లేకుంటే వాటన్నిటిని డిలీట్ చేశారు. అయినప్పటికీ కూడా ఒక ఉద్యమం చాలా ఉవ్వెత్తున వచ్చింది, చాలా మ్యాసివ్ గా కనిపిస్తోంది. ఈ రోజు జంతర్ మంతర్ దానికి వేదిక అయింది. సార్, నిజంగా వీళ్ళు ప్రాపర్ డైరెక్షన్ లోనే వెళ్తున్నారా? వీళ్ళ వెనకాల ఎవరున్నారు అనేటువంటి అనుమానాలు కూడా వస్తున్నాయి, విమర్శలు, ఆరోపణలు అన్ని వస్తున్నాయి కదా సార్. వీటన్నిటిని ఎలా చూస్తున్నారు మీరు? కవిత, మనం అడగాల్సిన ప్రశ్న ఎవరు వెనకాల ఉన్నారు, ఏ దిశగా వెళుతున్నారు కాదు. యువత ఈ దేశంలో అశాంతికి గురవడానికి వెనకాల బలమైన కారణాలు ఉన్నాయా అని చూడాలి. ఖచ్చితంగా ఉన్నాయి. ఆర్థిక ప్రగతి అయితే జరుగుతోంది, టెక్నాలజీ అయితే అందుబాటులోకి వస్తుంది. కానీ మన దేశంలో ఈ ప్రగతి, ఈ డెవలప్మెంట్ నమూనా, ఆర్థిక ప్రగతి నమూనా అందరినీ సరిగ్గా తాకటంలా. ఎంతో కొంత తాకుతోంది, స్పృశిస్తోంది. కానీ జీవితాలని ప్రభావితం చేస్తుంది, మా జీవితాలు బాగుపడతాయి నమ్మకాన్ని అత్యధికంగా కలిగించలేకపోతున్నది. మొబైల్ ఫోన్స్ వచ్చినాయి, లేకపోతే ఇంటర్నెట్ వచ్చింది, సో ఈ సోషల్ మీడియా వచ్చినాయి, ఇవన్నీ అందరూ ఉపయోగిస్తున్నారు. చివరికి పంజాగుట్ట చౌరస్తాలో అక్కడ బెగ్గర వాళ్ళు కూడా మీరు చిల్లర లేదమ్మా డబ్బులు ఇవ్వడానికి అని చెప్పంటే క్యూఆర్ కోడ్ ఉంది, దానికి ట్రాన్స్ఫర్ చేయండి అంటున్నారు. అప్పుడు టెక్నాలజీ అందరికీ వెళుతుంది, దాని అనుమానం లేదు. ఎంతో కొంత జీవితం మారుతుంది. కానీ గణనీయంగా నా జీవితం మారుతుంది, 5-10 ఏళ్ళు కష్టపడితే నా జీవితంలో మరింత మంచి ఫలితాలు చూస్తానన్న నమ్మకాన్ని ఈ దేశంలో చాలామంది కలిగించలేకపోతున్నాం. ముఖ్యంగా అసంఘటిత రంగము, లేకపోతే చదువు ఉండి కేవలం డిగ్రీ కాగితాలు ఉన్నాయి కానీ నైపుణ్యం లేని వాళ్ళు. నిజంగా మన డిగ్రీలో నైపుణ్యం రావట్లేదు. 3,80,00,000 మంది ఇవాళ యూనివర్సిటీల్లో, కాలేజీల్లో చదువుకుంటున్నారు. కానీ కాగితం మీద చదువు కనిపిస్తుంది, డిగ్రీలు వస్తున్నాయి. 100కి 15 మందికే పనికొచ్చే విషయం ఎంతైనా అందుతుంది. మిగతా 85 మంది ఉద్యోగానికి పనికిరారు. అది వాళ్ళ తప్పు కాదు. కాబట్టి అశాంతి ఉన్నది. అశాంతికి కారణం అభివృద్ధి నమూనాలో ఉన్నటువంటి మౌలికమైన పొరపాట్లు. మనం ఆలోచించాల్సింది అశాంతికి కారణాలు ఉంటే ఎందుకు అశాంతికి గురయ్యారో అని చెప్పిన మనం ఎదురు తిరగడం కాకుండా ఆ కారణాలు వెతికి పట్టుకుని పరిష్కారం చేయాలి. ఇక సరైన దాన్ని వెళుతుందంటే సరైన దాన్ని వెళ్ళదు. ఇవన్నీ కూడా ఎనార్కిక్ మూమెంట్స్. దీని వెనకాల లోతైన ఆలోచన కానీ, లేకపోతే ఒక సంఘటితమైన శక్తి కానీ ఉండదు. మనసులో ఏదో కసి ఉంది, ఆ కసిని వ్యక్తం చేస్తున్నాం, బాధను వ్యక్తం చేస్తున్నాం, ఆందోళన వ్యక్తం చేస్తున్నాం, ఇన్కోయెడ్ డిస్కంటెంట్ అంటాం. ఒక అస్పష్టమైనటువంటి నిరసన భావం ఉన్నది. అది అస్పష్టం బై డెఫినేషన్, నిర్వచనం ప్రకారం. కాబట్టి దాని నుంచి పెద్దగా డైరెక్షన్ ఉండకూడదు. సరే, కొంత విజ్ఞత గలవాళ్ళు కనుక నాయకత్వాన్ని ఇస్తున్నట్టయితే మేధోపరంగా ఒక మార్గం సరిగ్గా ఉంటుంది. లేకపోతే కేవలం పక్షపాత రాజకీయ డిమాండ్లు అవుతాయి. మంత్రి గారు రాజీనామా చేయాలా, దాని ఇక దేవుంది, మంత్రి రాజీనామా అయితే దేశం బాగుపడినట్లక. లేకపోతే న్యాయమూర్తులు రిటైర్ అయిన తర్వాత వేరే ఉద్యోగాలు ఇవ్వకూడదు, అది తప్ప రైటే పక్కన పెట్టండి. అదే ఇవాళ దేశంలో ప్రధానమైన అంశం. కాబట్టి దానిలో చాలా వెలితి కనిపిస్తుంది. కానీ వెనకాల ఉన్నటువంటి యాంగ్స్ట్ అంటామే, ఆ వేదన నిజమైనటువంటిది, దానికి కారణాలు ఉన్నాయి. కాబట్టి రాజకీయ వ్యవస్థ కానీ మీడియా కానీ పట్టించుకోవాల్సింది ఏంటంటే ఏ కారణంగా మన దేశంలో యువత అశాంతికి గురవుతున్నారు, మన విధానాల్లో ఏ మార్పులు రావాలి, రాజ్య వ్యవస్థలో ఏ మార్పులు రావాలి, దానికి ఇప్పటికైనా ఏకాభిప్రాయాన్ని సాధించి దోహదం చేద్దామని ఆలోచించాలి. అంతేగాని ఇది పాకిస్తాన్ వాడా అమెరికా వాడా మనకు అనవసరం. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఉద్యమం కూడా మేము చాలా శాంతియుతంగా చేస్తున్నాము,
విద్యార్థులు యూత్ చేస్తున్నటువంటి మూవ్మెంట్ గా దీన్ని ప్రొజెక్ట్ చేయాలి. అక్కడ అంతా కూడా పోలీస్ ఫ్రెండ్లీగా ఉండాలి, మీరు భారతీయ జెండా తెచ్చుకోండి, లేకుంటే బుక్స్ పట్టుకొచ్చుకోండి, ఇవన్నీ కూడా ప్రాపర్ గా చేస్తున్నప్పుడు కూడా ఒక జెన్జీ మూవ్మెంట్ అనేది వాళ్ళు ఎంత శాంతియుతంగా చేసినప్పుడు కూడా నేపాల్లో మిగతా చోట్ల చూస్తే ప్రొవోక్ చేసేటువంటి ఒక మాబ్ మెంటాలిటీ ఉన్నటువంటి వాళ్ళు ఎంటర్ అయ్యారు, దాన్ని అంతా స్పాయిల్ చేశారు, ఆ తర్వాత అల్లర్లు ఇవన్నీ అయ్యాయి. అలాంటిది కాకుండా ప్రాపర్ గా ప్రొజెక్ట్ చేయాలి మనం దేనికోసం అయితే వెళ్తున్నాము అనేది. మీరు చెప్పినట్టుగా కేవలం ఒక మంత్రి రాజీనామా అనుకుంటే దాని వెనకాల లక్షలాది మంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ చదువులు అనేవి ఉన్నాయి. ప్రతిసారి అవకతవకలు, నీట్ లో ఎందుకు ఇలాంటిది జరుగుతుంది, ఎందుకు ప్రాపర్ గా హ్యాండిల్ చేయట్లేదు, ఇవన్నీ ఉన్నాయి. దీనికి బియాండ్ గా ముందుకెళ్ళాలి అంటే ఏం జరగాలంటారు సార్? ఇప్పుడు నీట్ వచ్చాయని తీసుకోండి, ఈ మధ్యకాలం నీట్ విషయం చాలా మంది కుదిపేసింది. సహజంగానే పరీక్షలకి మీరు నేను కూర్చుంటే, మన పిల్లలు కూర్చుంటే మళ్ళీసారికి వెళ్ళాలంటే విసుగు కలుగుతుంది. చాలా కష్టపడతారు, చాలా టెన్షన్ ఫీల్ అవుతారు, ఏదో ప్రిపేర్ అయ్యి కొన్ని సందర్భాల్లో ముక్కుని పెట్టేసి ఏదో చేస్తారు. సడన్గా పరీక్ష క్యాన్సిల్ అయిపోయింది, వాళ్ళ తప్పేం కాకుండా. కానీ ఇంకో రకంగా ఆలోచించండి, పరీక్ష ప్రశ్న పత్రాలు లీక్ అయినట్టయితే, ఇంత కాంపిటీషన్, ఇంత పోటీ ఉన్నప్పుడు పరీక్ష క్యాన్సిల్ చేయలేదనుకోండి, దానివల్ల నష్టమా లాభం మన పిల్లలకి? నష్టమే జరుగుతుంది. భవిష్యత్తులో లీక్ కాకుండా ఆపాలి. కానీ క్యాన్సిల్ అయింది కాబట్టి మనం తిడితే ఉపయోగం లేదు. దీని ప్రధానంగా ఈ సమస్య ఎక్కడ వస్తుంది? ఈ మధ్యనే లవీష్ భండారి అనుకుంటాను చాలా మంచి వ్యాసం రాశారు, మా మిత్రుడు ఆయన, బెంగళూరు నుంచి. ఉన్నత విద్య విఫలం అయిపోయింది. ఇప్పుడు నీట్ ఉందనుకోండి, లేకపోతే ఎంసెట్ లేకపోతే మరొకటి ఉందనుకోండి, ఎందుకు అంత గిరాకీ ఉంది? ఇంజనీరింగ్ తీసుకోండి ఉదాహరణకి, మీకు నిజంగా ఎన్ని సీట్లు ఉన్నాయో అంతమంది కూడా పోటీకి అక్కడ లేరు, చాలా సీట్లు ఖాళీగా మిగులుతున్నాయి. కానీ ఎందుకని ఈ పోటీ పరీక్షలు ఎంత పోటీ వస్తుంది? చాలా చోట్ల ఉత్తుత్తి డిగ్రీలు తప్ప నిజంగా నైపుణ్యం అందట్లా. కొన్ని కాలేజీల్లోనే పనికొచ్చే విద్య అంతుందని నమ్మకం ఉన్నది. కాబట్టి మన పిల్లలు ర్యాంక్ తెచ్చుకుని ఆ కాలేజీకి వెళ్తారా లేదని చెప్పన్న విషయంలో ఇంత స్ట్రెస్ వస్తున్నది. అలాగే మెడిసిన్ కూడా, మీకు ఉన్నటువంటి సీట్లలో ఎక్కడ ఏ కాలేజీలో సీట్ వచ్చినా కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి ప్రమాణాల విద్య నాకు గ్యారంటీ అందుతుంది, నైపుణ్యం అబ్బుతుంది, భవిష్యత్తులో గౌరవప్రదంగా బతకగలను, సమాజానికి చేయగలను, విలువ అందించగలను నమ్మకం ఉందనుకోండి, ఇంత స్ట్రెస్ ఉండదు. కాబట్టి మనం పరీక్షని పరీక్షగా చూస్తున్నాం, దాని వెనకాల బోల్డ్ అన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలన్నీ చూడకుండా, ఒకటి పరీక్షనికి ముందు పకడ్బందీగా ఎలా చేయాలి, కాపీ కొట్టకుండా, లేకపోతే పేపర్ లీక్ కాకుండా, అది ఒక చిన్న సమస్య. మౌలికమైన సమస్య ఉన్నత విద్యను ఎట్లా బాగు చేయాలి. అది బాగు చేయాలంటే పాఠశాల విద్యను ఎట్లా బాగు చేయాలి. ఆ పునాదులు లేకపోతే ఉన్నత విద్య బాగా ఇచ్చినా కూడా పిల్లలు పనికిరారు, అందుకోలేరు. పునాది లేకుండా మేడ ఎట్లా కడతారు? ఒకదానికి ఒకటి లింక్ పడినాయి అన్నీ కూడా. పాలనా వ్యవస్థ చూడాల్సిన విషయం ఏంటంటే, ఏదో ఆ పాటికి ఆ రోజుకి అమ్మయ్య, ఈ రోజు గండం గడిచింది, ఏ రోజుకి ఆ రోజు పరగడుపు, అలా కాకుండా వెనకాల ఉన్నటువంటి అంశాలను లోతుగా పరిశీలించి, ఎన్నికలతో నిమిత్తం లాగా మనం ఇప్పుడు రాజకీయంలో మన బాధ అంతా ఏమిటి, ఏ నిర్ణయం చేసినా వచ్చే ఎలక్షన్లో ఓటు వస్తుందా రాదా దీనివల్ల. అంతకు మించి వ్యవస్థ బాగుపడుతుందా లేదా, దీర్ఘకాలంగా ఏమవుతుందో ఆలోచన లేదు మనకి. కాబట్టి కబాలన అయ్యే పనులు, ఓట్లకు సంతృప్తి కలిగే పనులు, మనకు మళ్ళీ తిరిగి ఓట్లు వచ్చే పనులు తప్ప, దేశ దీర్ఘకాల నిర్మాణం కోసం తప్పుల్ని సవరించడం కావచ్చు, కొత్త నిర్మాణం చేయడం కావచ్చు, వ్యవస్థలు కావచ్చు, లేకపోతే మనకి మౌలిక సదుపాయాలు కావచ్చు, దాని మీద దృష్టి తక్కువ అవుతున్నది. దీని నుంచి దానికి వెళ్ళాలి. ప్రజాస్వామ్యం కేవలం ఓటు కోసమే బతికితే, ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ వెంటనే నాయకులు చెప్పే మాట ఏంటి, వచ్చే ఎలక్షన్ మళ్ళీ గెలుపు మందండి అంటే, ఇప్పటి నుంచి అది గెలిపించారు కదా, ఏం చేస్తావో చెప్పు, చెయ్యి సరైనది, అది మర్చిపోయినామా. కాబట్టి మనం దేశంలో ఉన్న పాలనా సంక్షోభం లోతైనటువంటి, ఆ లోతుకెళ్ళి మనం పరిష్కారం సాధించాలి, కానీ పైపైన ఉపరితలం మీద చేస్తే లాభం లేదు. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు నీట్ గురించి బయటపడిన తర్వాత అక్కడ పేపర్ లీక్ అయింది అనుకుంటే, సిబిఎస్ఈలో కూడా పేపర్లు దిద్దడంలో కూడా అవకతవకలు అయ్యాయి. ఒకరి బదులు ఇంకొకరి పేపర్ను దిద్దేసి అవే మార్కులు పంపిస్తే, ఆ అబ్బాయి 17 ఏళ్ల అబ్బాయి సోషల్ మీడియా వేదికగా క్వశ్చన్ చేస్తే ఆయన్ని పాకిస్తానీ అన్నారు, లేకుంటే యాంటీ నేషనల్ అన్నారు. సిబిఎస్ఈ మాత్రం యాక్సెప్ట్ చేసింది, నిజంగానే తప్పు జరిగింది అనే దాన్ని కరెక్షన్ చేసుకొని పంపించింది రాత. ఇలా ఎవరైతే ప్రశ్నిస్తారో వారిని అర్బన్ నక్సలైట్లు అన్నాము, లేకుంటే పాకిస్తానీ అన్నాము, ఒక రెబల్ అన్నాము, ఇవన్నీ అన్న తర్వాత వాళ్ళందరూ ఏకమై ముందుకొస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు అనుకుంటే, ఇప్పుడు సమాజం సెటిలైట్ అవ్వడానికి ఒక వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ ఉండబోతోంది. ఒక విప్లవం, ఒక ఉద్యమం, ఒక సీరియస్నెస్ కనిపిస్తోంది అంటే, మళ్ళీ ఇంతకుముందు ఇందులో దుష్ట శక్తులు ఏకమవ్వకుండా ప్రాపర్ గా ముందుకెళ్ళాలి అంటే ఒక అనివార్యమైనటువంటి సిచ్యువేషన్ ని క్రియేట్ చేయాలి. మార్పు అనేది దానికి వీళ్ళు ఒక ముందు ఒక ఫస్ట్ స్టెప్ వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా సార్. ఇప్పుడు మీరు సిబిఎస్ఈ పరీక్షలు తీసుకోండి, ఆ యువకుడు సమాజానికి మంచి మేలు చేశాడు. అక్కడ పరీక్ష పేపర్ లీక్ కాల, ఆ సాఫ్ట్వేర్లో గ్లిచెస్ వచ్చి
గందరగోళం అయ్యే కంప్యూటర్లో అవకతవకలన్నీ దాన్ని సపరేట్ ఏర్పాటు చేస్తున్నారు. పరీక్ష మళ్ళీ రాయక్కర్లేదు. కానీ మొత్తానికి ఇప్పుడు మన వ్యవస్థలో చెడు చూస్తున్నాం, మంచి కూడా చూడండి. నేను చాలా సంతోషపడుతున్నాను. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ కంప్యూటరైజ్డ్ పరీక్షలకి ఆద్యం వహించినాయి. మన ఎంసెట్ పరీక్షలో 2017 నుంచి ఆంధ్రప్రదేశ్లో, 2018 నుంచి తెలంగాణలో కంప్యూటర్ ద్వారా జరుగుతుంది, బ్యాచెస్గా చాలా సమర్థంగా జరుగుతుంది. నేను వారితో కూడా మాట్లాడాను, తెలంగాణలో కంప్యూటర్ ఈ పరీక్ష నిర్వహించే వాళ్ళతో కూడా చాలా సంతృప్తికరంగా చేస్తున్నారు, చాలా ప్యాషన్తో నిజాయితీగా చేస్తున్నారు. కానీ ఏమైంది, ఇది జాతీయ స్థాయిలో తీసుకెళ్ళినప్పుడు సిబిఎస్ఈ అనుకరించింది. ఎక్కడో ఈ మధ్య మార్చారు, ఎప్పటిదాకా బాగా నడుస్తుంది, ఈ మధ్య మళ్ళీ ఏదో మార్చారు టెక్నాలజీ. అక్కడ టెక్నాలజీ మారినప్పుడు సరిగ్గా చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ఆ యువకుడు చేసిన ఆరోపణ ఏమిటి, ఆ టెండర్ ఎవరో హైదరాబాద్ వాళ్ళకి ఎవరికో సాంకేతిక నైపుణ్యం లేకుండా మరి లంచాలు ఉన్నాయో, లేకపోతే సిఫారసు ఉందో, లేకపోతే తక్కువ ఖరీదుకి వెళ్ళమని చెప్పే కారణంగా సామర్థ్యాన్ని లెక్కలో తీసుకోకుండా ఇచ్చారో మనకు తెలియదు. వివరాలు బయటపడితే ఖచ్చితంగా రేపొద్దున అది కొంచెం జాగ్రత్త లేకుండా ఇచ్చారు. దాని పర్యవసానం అనుభవిస్తున్నాం. అంటే కొత్త పద్ధతి ఏమో అవసరం. ఇప్పుడు రేపొద్దున నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ కూడా ఏం చేస్తున్నారు, కంప్యూటరైజ్ పరీక్ష పెడతా ఉంటున్నారు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టుగానే. అది సరైన పద్ధతి. ఇక అప్పుడు మ్యాథ్స్ కాపీయింగ్ లీక్లు ఉండవు, ఎందుకంటే లాస్ట్ అరగంట ముందు పేపర్ మీరు రిలీజ్ చేస్తారు, ఆన్లైన్ వెళ్ళిపోతుంది. కాబట్టి లీక్ అయ్యే సమస్య ఉండదు, కాపీయింగ్ ఆపితే చాలు. కానీ మనం సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే కంప్యూటరైజేషన్ చేసినప్పుడు మంచి పరిష్కారం మంచిదైనా కూడా ఆ డీటెయిల్లో పొగపోయినట్లయితే గుడ్డెత్తి చొరబట్టు చేస్తే ప్రమాదం అవుతుంది. కొంచెం మనం ఓపిక పట్టాలి. ఇక్కడేమీ సిబిఎస్ఈ పరీక్షల్లో పిల్లలకేమీ ఇబ్బంది కలగల. ఆ పరీక్షలు మళ్ళీ సవరించి ఏర్పాటు చేస్తున్నారని నాకు తెలిసిన వరకు. కాబట్టి ఆ తప్పుని సవరిస్తారు, అది కేవలం సాఫ్ట్వేర్ ప్రాబ్లం. కాబట్టి సమస్యను మనం గుణాత్మకంగా పరిశీలించి పరిష్కారంలో భాగం కావాలి తప్ప ప్రతిదానికి ఎడ్డువంటే తెడ్డువంటే కూడా ఉపయోగం లేదు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏ పార్టీ అయినా, ఏ రాష్ట్రమైనా, వాళ్ళెవరి దేవుళ్ళు కాదు, వాళ్ళెవరికి మానవాతీత శక్తులు లేవు. మనం ఇచ్చినటువంటి ఆ పరికరాలతో, ఇచ్చిన వనరులతో, ఇచ్చిన అధికారంతో తంటాలు పడుతున్నారు. అక్కడ అవినీతి ఉంటే ఖచ్చితంగా వ్యతిరేకిద్దాం, అసమర్థుంటే తొలగించే ప్రయత్నం చేద్దాం. కానీ ప్రతిదానికి కూడా ప్రభుత్వంలో ఏం జరిగినా కూడా తప్పు పట్టమే కానీ భాగంగా చూస్తే ఏ రాష్ట్రమైనా సరే, ఏ పార్టీ ఉన్నా సరే పరిపాలన జరగదు, అరాచకత్వం అవుతుంది. మన దేశంలో స్వతంత్ర పోరాట కాలం నుంచి వ్యతిరేకించడం అనేది సహజ స్వభావం అయింది. తెల్లవాళ్ళని వ్యతిరేకించినప్పుడు మనం వ్యతిరేకించాం, రస్తారోకాలు అన్నాం, బంద్లు అన్నాం, మరొకటి అన్నాం, హర్తాళ్ళు అన్నాం, అది అలవాటు అయిపోయింది. కాబట్టి మనం కూడా నిర్మాణాత్మకంగా పాలు పంచుకోవాలి. పరిష్కారం కూడా చెప్పండి, చేతనండి. అందరూ చెప్తారు, నేను అంటల్లా. కనీసం విజ్ఞత గలవాడు, ఆలోచించేవాడు, దానికోసం గొంతెత్తండి, నిర్మాణాత్మకంగా పనిచేయండి. రోడ్డు మీద వచ్చి తిట్టడం చాలా జరిగింది. 2011లో మీకు గుర్తుందా, ఈ ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చే ముందు ఇండియా అగేన్స్ట్ కరప్షన్, అవినీతి మొత్తం అంతం అయిపోతుంది అనుకున్నాం. నిజాయితీగా మాట్లాడదాం. దానివల్ల లోక్పాల్ సంస్థ కూడా వాళ్ళు సూచించిన చాలా పొరపాటు లోక్పాల్ సంస్థ. తర్వాత నేను జాతీయ స్థాయిలో ఒక రౌండ్ టేబుల్ ఏర్పాటు చేసి మేధావులందరినీ, దేశంలో మహామహులందరినీ, మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల్ని, మరి నిజాయితీకి పేరున్న అధికారుల్ని, న్యాయకోవిధులను కూర్చోబెట్టి ఏ రకమైనది కావాలో తీసుకొస్తే ఆ రకంగా చట్టం వచ్చింది. కానీ చివరికి ఫలితం ఏమైనా వచ్చిందా, రంగు రుచి వాసన లేని సంస్థ వచ్చింది. ఆ ఉద్యమం వల్ల వచ్చిన ఏకైక మంచి ఫలితం, లోక్సత్తా చొరవ తీసుకుని సుప్రీంకోర్టుకి వెళ్ళి ఇక నుంచి స్పెక్ట్రమ్ అలొకేషన్ అప్పుడు ఇష్టం వచ్చినట్టు ఇవ్వడం కాకుండా విధిగా కాంపిటేటివ్ బిడ్డింగ్ పెట్టి, వేలంపాట పెట్టి, బహిరంగ వేలం పెట్టి, పారదర్శకంగా చేసి వాళ్ళకి అందించి ఏర్పాటు చేయండి భవిష్యత్తులో అని చెప్పంటే ఆ రకంగా సుప్రీంకోర్టు ఆదేశించింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా స్పెక్ట్రమ్ అలొకేషన్లో ఒక్క పైసా కూడా అవినీతి లేదు. కాబట్టి మన వీరులంత మేరకు ఆలోచన పరులు కేవలం తిట్టిపోయడం కాకుండా పరిష్కారంలో భాగం కావాలి, పరిష్కారాన్ని సూచించాలి, దాన్ని సాధించడంలో భాగం కావాలి. లేకపోతే ప్రజల అశాంతికి నిదర్శనం అవుతుంది తప్ప పరిష్కారాలకు మార్గం కావట్లేదు. సో యూత్ కాస్త వాళ్ళని ఒక ఓటు బ్యాంక్ రాజకీయాలకే వాడుకున్నారు. ఎలక్షన్స్ టైంలో వాళ్ళకి కావాల్సినటువంటి మేనిఫెస్టోలో, తాయిలాలో, లేకుంటే నిరుద్యోగ భృతో అనేది ఇచ్చారు తప్ప వాళ్ళని ఇంక్లూజివ్నెస్ లాగా వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకుని వాళ్ళకి ఏం అవసరం అవుతుంది అనేది ఆలోచించలేదు. కాబట్టి ఇలాంటి ఒక పార్టీ వచ్చింది అనుకున్నప్పుడు అనివార్యత అనేది ఏర్పడుతుంది. ఆబ్వియస్ గా నెక్స్ట్ మేము యూత్ గురించి ఆలోచించాలి, యూత్ సెంట్రిక్ గానే ప్రోగ్రామ్స్ ఉండాలి, మేనిఫెస్టో ఉండాలి అనేటువంటి వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ చిత్తశుద్ధి అనేది కనిపిస్తుంది. యూత్ సెంట్రిక్ గా అంటే ఎలక్షన్స్ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలోచిస్తారా, లేకుంటే మళ్ళీ 5 ఏళ్ల పాటు ఎదురు చూడాలి, పోరాటాలు ఉండాలా అంటే ఒక సిస్టమ్ కేవలం కాక్రోచ్ జనతా పార్టీ యూత్ కోసం వచ్చింది అన్నట్టు కాకుండా ఇప్పటిదాకా ఎస్టాబ్లిష్ అయినటువంటి పార్టీలు, ఉన్నటువంటి గవర్నమెంట్స్ ఆ దిశగా ఫోకస్ పెట్టాలంటే ఏం జరగాలంటారు సార్? చిత్తశుద్ధి అనేది. కవిత, మంచి ప్రశ్న. ఇప్పుడు 18 ఏళ్లకు ఓటు హక్కు ఇచ్చాం.
ఇవాళ 18 ఏళ్ల లోపల సమాజంలో దాదాపుగా 45-50% మంది ఉన్నారు. 45% దాకా ఉన్నారు 18 లోపల ఉన్నవాళ్ళు. 18-35 మధ్య మళ్ళీ గణనీయంగా ఉన్నారు. స్థానిక ప్రభుత్వాలు మనకి కాగితం మీద ఏర్పాటైనాయి. ఉమ్, మీరు యువత 20-25 ఏళ్ల వయసులో ఉన్నవాళ్ళు ఏదో జాతీయ స్థాయి రాష్ట్రంలో విధానాలు కొంచెం లోతుకెళ్ళటం కానీ అవగాహన కానీ అనుభవం కానీ లేకపోవచ్చు. స్థానికంగా మీకు కావాల్సింది ఏంటి? ట్రాన్స్పోర్ట్ బాగుందా లేదా, బస్సులు బాగా నడుస్తున్నాయి లేదా, రోడ్లలో ఈ మ్యాన్ హోల్స్ ఇబ్బంది లేకుండా ఉందా, పాట్ హోల్స్ లేకుండా ఉన్నాయా, మనకి రోడ్డు మీద మహిళలకు భద్రత ఉందా, ఇవి కదా. దీనిలో పెద్ద గొప్ప అవును విషయాలు ఏం లేవు కదా. అవును నిజంగా స్థానిక ప్రభుత్వాలకు పూర్తి అధికారం ఇచ్చి, ఈ నటన కాకుండా వనరులు ఇచ్చి, యువతను ప్రోత్సహించి, మీరే అక్కడ పరిష్కారంలో భాగం కండి అని చెప్పంటే ఈ ఎనర్జీ అంతా కూడా వాళ్ళలో ఉన్నటువంటి ఆ ఎనర్జీ అంతా కూడా ఎవరి మీద విమర్శ కాకుండా పరిష్కారంలో భాగం అవుతుంది. మనం ఆ పని చేశామా? భారతదేశంలో ఉన్నంత కేంద్రీకరించిన అధికారం ప్రపంచంలో ఎక్కడా లేదు. చైనాలో కూడా లేదు. చైనా ఒక నియంతృత్వ దేశం, కానీ చైనాలో 51% నిధుల్ని, ప్రభుత్వ నిధుల్ని స్థానిక ప్రభుత్వం ద్వారా ఖర్చు పెడతారు. మన దేశంలో 3%. రెండోది, యువతకు అవకాశాలు ఇచ్చామన్నా కూడా వాళ్ళ దృష్టిలో ఇవాళ రాజకీయంలో చాలా మెరుగు, చాలా పార్టీల విషయంలో మామూలు యువత, మామూలు కుటుంబం నుంచి వచ్చిన యువత ఎంత ప్రతిభ ఉన్నా, ఎంత సామర్థ్యం ఉన్నా, తపనున్నా కూడా వాళ్ళు పల్లకీలు మోసే బోయిలు. ఉమ్, వాళ్ళ కొడుకులు కూతుళ్ళు మాత్రం యువతకి రాజ్యాధికారం అంటే వాళ్ళ కొడుకులు కూతుళ్ళు కానంత కాలం యువతలో అశాంతి ఎక్కువ ఉంటుంది. కాబట్టి పార్టీల నిర్మాణంలో కావచ్చు, మరి అవకాశాలు ఇవ్వటంలో కావచ్చు, వాళ్ళతో చర్చించి మరి ఈ దేశంలో వ్యవస్థను మార్చడం కోసం అని చెప్పని దానిలో మార్గాన్ని సూచించడంలో కావచ్చు, యువతను పాత్రధారులు నిజంగా చేయాలి, నిజాయితీగా చేయాలి. మీరు అన్నట్టుగా ఓటు బ్యాంకులుగా అనుకున్నట్టయితే, వచ్చే ఎలక్షన్ కోసం అనుకున్నట్టయితే తాత్కాలికంగా సమస్య పోవచ్చు, కానీ పరిష్కారం లేకపోతే దీర్ఘకాలంలో సమస్య పెరుగుతూ ఉంటుంది. మూడోది, యువత కన్నా అత్యంత క్లిష్టమైన సమస్య ఈవేళ ఉపాధి కల్పన. ఉపాధి కల్పన రాకపోవడానికి కారణాలు 2 ప్రధాన కారణాలు. ఒకటి, అసలు నైపుణ్యం లేని విద్య, ఉత్తుత్తి విద్య. పిల్లలు కష్టపడుతున్నారు, బట్టి పడుతున్నారు, ర్యాంకులు తెచ్చుకుంటున్నారు, తల్లిదండ్రులు శక్తికి మించి ఖర్చు పెడుతున్నారు, ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది విద్య పేరుతో, కానీ పనికిరాని విద్య అందుతోంది. వాళ్ళు అనుకుంటున్నారు డిగ్రీ కాగితం ఉంది కదా, భవిష్యత్తు బాగుంటుంది అనుకుంటున్నారు. పార్టీల నాయకులు ఏం చెప్తున్నారు? ఆ బిడ్డ నీకు 8వ తరగతి సర్టిఫికెట్ ఉంటే నీకు ఉద్యోగం గ్యారెంటీ అన్న భావం కలగజేస్తున్నారు. అందుకని గవర్నమెంట్ ఉద్యోగాలే పరిష్కారం అన్న అబద్ధ భావన కలగజేస్తున్నారు. గవర్నమెంట్లో 100 ఉద్యోగాలంటే 1,00,000 మంది పోటీ పడుతున్నారు. 100 మందికి వస్తే మిగతా 99,900 మంది సంగతి ఏమిటి? ఈ సంగతి మాట్లాడలే మనం. అది మర్చిపోవడం కోసం చెప్పని 35 ఏళ్ళ దాకా నువ్వు రావచ్చు, 40 ఏళ్ళ దాకా రావచ్చు. అంటే ఇక ఆ వయసులో వాళ్ళంతా వేరే పని లేదు, ఈ గవర్నమెంట్ చెత్త ఉద్యోగాల కోసం చెప్పని కృషి చేయడం అని చెప్పాను. ఇది పరిష్కారం కాదా? నిజంగా ఉపాధి కల్పనే లక్ష్యంగా ఉండేటువంటి ఏర్పాటు జరగాలి. అది జరగాలని చెప్పంటే ఒకటి, చిన్న పట్టణాలు కావాలి. దేశంలో అత్యధికులు హైదరాబాద్లో, ఢిల్లీలో, ముంబైలో, చెన్నైలో లేరు. వాళ్ళు చిన్న చిన్న ఊళ్ళలో ఉన్నారు, చిన్న మున్సిపాలిటీల్లో ఉన్నారు, దూర ప్రాంతాల్లో ఉన్నారు. వాళ్ళందరూ పట్టుచేతపట్టిన హైదరాబాద్ రావాలని చెప్పంటే జీవితం దుర్భరం అయిపోతుంది. అక్కడే ఉపాధి కోసం ఏర్పాట్లు చేస్తే వాళ్ళ మీకు మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, అక్కడ మీకు విద్యుత్ ఉన్నది, ఇంటర్నెట్ ఉన్నది, మరి స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, టీవీ ఉన్నది, పూర్వంలా కాదు. అవన్నీ ఉన్నప్పుడు చాలా ఉద్యోగాలు అక్కడ చేయొచ్చు, ఇక్కడ హైదరాబాద్ రావక్కర్లేదు. ఎక్కడికక్కడ మనం కొద్దిపాటి ప్రభుత్వం చొరవ తీసుకుంటే చాలామందికి ఉపాధి వస్తుంది. అలాగే లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ కావాలి. అంతా హైటెక్ ఇండస్ట్రీ అంటే కొంతమందికి వస్తుంది, లోటెక్ ఇండస్ట్రీ కూడా కావాలి, అందరికి అవకాశం కలగాలి. ఆ ప్రయత్నం జరగట్లేదు ఈ దేశంలో. అభివృద్ధి నమూనాలో మౌలికమైన మార్పులు మనం తీసుకురాకపోతే అటు నైపుణ్యాన్ని ఇవ్వాలి, ఇటు ఉపాధి పనికొచ్చేవాళ్ళు తయారు చేయాలి, ఇటు ఉపాధి కల్పన విస్తృతంగా దేశం అంతా కూడా. కేవలం హైదరాబాద్ ఉదాహరణకి బ్రహ్మాండంగా ఉపాధి కల్పన చేస్తుంది. బెంగళూరు బ్రహ్మాండంగా ఉపాధి కల్పన చేస్తుంది. ఎంతమందికి? కేవలం కొంతమందికి, కొన్ని నైపుణ్యాలు ఉన్నవాడు మాత్రమే. మిగతా వాళ్ళ సంగతి ఏమిటి? కాబట్టి అభివృద్ధి నమూనాన్ని సమూలంగా మార్చకుండా, యువతని రాజకీయంలో కానీ సమాజంలో కానీ నిజమైన భాగస్వాములుగా చేయకుండా, మంచి విద్య అందించకుండా, అయిపోయిన మనం చేస్తే తాత్కాలికంగా మనం సమస్యను కప్పెట్టవచ్చు, కానీ దీర్ఘకాలికంగా ఇది మరింతగా భగ్గుమంటుంది. ఎప్పుడో ఒక రోజు అది ఎక్స్‌ప్లోడ్ అవుతుంది. అప్పుడు ఎక్స్‌పీరియన్స్ అవ్వాల్సి ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లోంచి వీళ్ళు ఇప్పుడు వచ్చారు, ఎంత సప్రెషన్ ఉంది అనేది.
అయితే మీరు చెప్పినట్టుగా ప్రాపర్ గా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఒక గైడెన్స్ అనేది ఉండాలి అనుకున్నప్పుడు ఇక్కడే మళ్ళీ వినిపిస్తుంది వీళ్ళ వెనకాల ఎవరున్నారు, ఎవరు నడిపిస్తున్నారు అనే దాంతో పాటుగా నిజంగా వాళ్ళు అడ్రస్ చేయగలుగుతున్నారా, ఈ దీన్నే ఒక కన్సిస్టెన్సీని మెయింటైన్ చేసి ముందుకు తీసుకెళ్తారా అనే మాట. సో దేశవ్యాప్తంగా ఒక రకమైనటువంటి ఉద్యమం రావాలి, వాళ్ళందరికీ ఒక ప్రాపర్ గా ఒక లీడర్ ఉండాలి అనుకుంటే పాలిటిక్స్ కాకుండా ఇప్పటిదాకా ఎవరైతే అన్ని పార్టీల్లో ఉన్నారో అక్కడ ఎవరు అవకాశాలు లేకపోతే రాజకీయంగా నిరుద్యోగులు వాళ్ళు ఇందులోకి వస్తారు అన్నట్టు కాకుండా ప్యూర్ అండ్ ఒరిజినల్ గా స్టూడెంట్సే లేకుంటే యూతే రన్ చేసి ముందుకు వెళ్ళాలి అంటే వాళ్ళకి ఏం చెప్తారు సార్ మీరు? మామూలుగా మార్పు అనేది వచ్చేది కవిత ఏ ప్రజాస్వామ్యం సరే రాజకీయ పార్టీల ద్వారా వస్తుంది. రాజకీయ పార్టీలు ఏం చేస్తాయి, సమాజంలో గనక వాళ్ళు గమనించని అశాంతి చెలరేగింది అనుకోండి, దాన్ని ఇముడ్చుకుంటాయి. ఉదాహరణకి అమెరికాలో ఆక్యుపై వాల్ స్ట్రీట్ అని మూమెంట్ వచ్చింది. అంటే కేవలం ఆర్థిక వ్యవస్థ అంతా కూడా ఈ స్టాక్ మార్కెట్ లేకపోతే కంపెనీలకు వెళుతుంటే మా సంగతి ఏమిటి, ప్రజల సంగతి ఏంటి చెప్పని వాల్ స్ట్రీట్ అండ్ మెయిన్ స్ట్రీట్ ఈ రెండింటికి మధ్య వైరుధ్యాన్ని చూపెట్టినాయి. డెమోక్రాటిక్ పార్టీ వాళ్ళని ఇముడ్చుకున్నది, ఆ పార్టీ ఎజెండాగా మార్చుకున్నది. అట్లాగే టీ పార్టీ ఉద్యమం అని ఇంకోటి వచ్చింది. ప్రభుత్వం బోడపెత్తన ప్రధానంలో ఉంది, అధికారం కేంద్రీకరణ అవుతోంది, ప్రజలకు స్వేచ్ఛ ఉండాలని ఉద్దేశంతో ఒక పెద్ద ఉద్యమంలాగా వచ్చింది. రిపబ్లికన్ పార్టీ దాన్ని ఇముడ్చుకున్నది. కాబట్టి ప్రజల్లో ఆకాంక్ష ఉన్నట్టయితే, దాన్ని రాజకీయ వ్యవస్థ నెరవేర్చకపోయినట్టయితే దాన్ని రాజకీయ పార్టీలు వెంటనే ఎజెండాలో ఇముడ్చుకోవాలి, వాళ్ళకి ఒక వేదిక కావాలి. రోజు కొత్త పార్టీ రాదు, అది సాధ్యం కాదు, ఆచరణ సాధ్యం కాదు, వచ్చినా కూడా నిలవదు. ఇంత వైవిధ్యభరితమైన సమాజంలో ఈ 2 రోజుల పాటు న్యూస్ సైకిల్ బాగానే మీరు నేను దీని గురించి మాట్లాడటం మానేపోగానే మంచి పక్క వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ అంశం సరైనదైనప్పుడు నిర్మాణాత్మకంగా దానికి ఒక మార్గాన్ని ఇచ్చి, ఒక రూపునిచ్చి, దాని ఒక ఎజెండాగా రూపొందించి, ఆ ఎజెండా నాకు కోరే వాళ్ళందరికీ కూడా ఒక స్థానం కల్పించి, మీ అందరికీ రాజకీయంలో ప్రవేశం ఉన్నది, మీరు పాలు పంచుకొని ఏర్పాటు చేసే బాధ్యత రాజకీయ పార్టీలు. పార్టీలు ఆ బాధ్యతను పూర్తిగా మర్చిపోయినాయి. పార్టీలు కేవలం వ్యక్తుల సొంత ఆస్తులుగా, ప్రైవేట్ ఎస్టేట్లుగా, జాగీర్లుగా చాలామంది అవుతున్నారు, చాలా మేరకు, అన్ని పార్టీలు కాకపోయినా కూడా. రెండోది, పార్టీల నిర్వహణ అంతా ఒక్కటే, దేశాన్ని ఎలా మార్చాలి, ప్రజల ఆర్తిని ఎట్లా తీర్చాలని కాదు, ఎట్లా ఎలక్షన్లో నెగ్గాలి, ఎట్లా ఎలక్షన్ నెగ్గాలి, మిగతా నాకు అనవసరం. ఏ నిర్ణయం చేసినా, ఏ నిబంధన రూపొందించినా, పథకాన్ని రూపొందించినా కూడా దేశము, యువత భవిష్యత్తు, పేదరికం పోవటము, ఉపాధి కల్పన జరగటము, ఆర్థిక అభివృద్ధి పెరగటం అది కాదు, అది ఇన్సిడెంటల్. ఎలక్షన్లో ఓట్లు వస్తాయా, ఎన్ని ఓట్లు వస్తాయి, వాళ్ళ భాష కానీ వాళ్ళ ఆలోచన ఆ రకంగా ఉంది. అలా ఉన్నంతకాలం మనకి సమస్యలు తప్పదు. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఉన్నట్టయితే ఎన్నికలు గెలుపు ఒక మార్గం, అది లక్ష్యం అయితే ఇంకా ఇంకా ఉపయోగం ఉంది. ఇంకా ప్రజాస్వామ్యం ఎందుకు, ఎన్నికలు ఎందుకు, గొడవ ఎందుకు? ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందని దాని గురించి, ఎన్నికలు ఓటేసే వాళ్ళని గురించి, పోటీ చేసే వాళ్ళని గురించి కాదు. ఎన్నికలు ఎవడు గెలుస్తాడని కాదు, ఎవడు నెగ్గినా కూడా తర్వాత ఏం జరుగుతుంది చెప్పాను. ఆ విషయం మర్చిపోయినాం ఈ దేశంలో చాలా మేరకు. అంచేత ఒక రకంగా ఇది మౌలికమైన రాజకీయ సంక్షోభానికి కూడా అర్థం పడుతుంది. ఇవాళ నిజాయితీగా మనం బేరీ చేసుకోవాలి. కొన్ని అద్భుతమైన విజయాలు సాధించాము ఈ దేశంలో గత 75-80 ఏళ్ళలో, నేను ఎప్పుడు చెప్తున్నాను. అలాగే ఘోరమైన వైఫల్యాలు కూడా చూసాం. ఇలాంటి సందర్భం చూడాలి, కోట్లాది మంది స్పందిస్తున్నప్పుడు ఒక అవకాశం ఇది, బేరీజు వేసుకుని ఎక్కడ పొరపాట్లు వచ్చినాయి, ఎక్కడ బాగున్నదాన్ని పెంచడం ఎట్లాగా, పొరపాట్లు సవరించడం ఎట్లాగా. 1975లో ఇట్లాంటి అవకాశం వచ్చింది, 75కు ముందు. అవకాశాన్ని నెరవేర్చుకుంది ఈ వ్యవస్థ. యువత ఆనాడు ఉద్యమిస్తే అవినీతికి వ్యతిరేకంగా, అలాగే నిరుద్యోగానికి వ్యతిరేకంగా, పేదరికానికి వ్యతిరేకంగా, దాన్ని పరిష్కారం ఎట్లా చూపెట్టాలి, ప్రజలను ఎలాగ కలుపుకోవాలని చెప్పి ఆలోచించకుండా వీళ్ళందరూ మమ్మల్ని అందరూ ఇబ్బంది పెడుతున్నారని చెప్పి వాళ్ళందరూ కూడా అణిచివేసే ప్రయత్నం చేశారు. చివరికి ఎమర్జెన్సీ నియంతృత్వం వచ్చింది ఈ దేశంలో. అది కాదుగా పరిష్కారం. నాలాంటి వాళ్ళ జీవితాలు మారిన కారణం ఆనాటి ఎమర్జెన్సీ. కాబట్టి పరిష్కారాన్ని సాధించడం రాజకీయ పార్టీలు విఫలం అవుతున్నాయి. అది పరిష్కారం తప్ప ఈ ట్రాన్స్మిషన్ అనేది ప్రజల ఆర్తి నుంచి, ఇలాంటి సంస్థల ఉద్యమాల నుంచి రాజకీయ ఎజెండాగా వెళ్ళి ఎన్నికల్లో అంశంగా వచ్చి దాని ప్రాతిపదికన ప్రజలు ఓటు వేసి అక్కడి నుంచి అధికారం చేపట్టిన వాళ్ళు, బాధ్యత తీసుకున్న వాళ్ళు దాన్ని మార్చే ఏర్పాటు చేయగలగాలి. మన దేశంలో ఈ ట్రాన్స్మిషన్ బాగా తెగిపోయింది, దెబ్బతినిపోయింది. సో వీటన్నిటిని మళ్ళీ సెట్ చేసుకుంటూ ఒక లూప్ లైన్ లో పెట్టుకొని ముందుకు వెళ్తే తప్ప అనుకున్న దాన్ని లక్ష్యాన్ని చేరుకోలేరు. అండ్ యూత్ ఏదైతే సప్రెషన్ లో ఉన్నారా, లేకుంటే ఒక వాళ్ళ డిసెంట్ అనేది ఉందా, ఒక రెబల్ వాయిస్ అనేది ఉందో దాన్ని పాసిఫై చేయొచ్చు, వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ ని, గోల్ ని రీచ్ అవ్వచ్చు. ఒక్కటే నేను యువతను కోరేది ఈ విషయంలో, ఈ మొత్తంలో నాకు ఒక్క శంక ఏముందంటే, ఆర్తి వ్యవస్థలో ఉన్న లోపాలు దాని మీద మనం కొంచెం సెచ్యులేట్ పెట్టడం, ఫోకస్ చేయటము, దృష్టి పెట్టడము, మరి దాని పార్టీలు స్పందించి ఇవన్నీ అవసరం. దేశంలో ప్రజాస్వామ్యాలు అత్యవసరం.
కానీ ఆధునిక యుగంలో జెన్జీలో ఇంకొక సమస్య కూడా వస్తున్నది. అదేమిటంటే క్షణాల్లో జీవితాలు మారిపోతాయి, అద్భుతాలు జరుగుతాయని చెప్పారు. రాత్రికి రాత్రి అన్ని చేంజ్ అయిపోతాయి. ఇప్పుడు ఒకే ఒక్కడు ఒక సినిమా వచ్చింది ఒక 10-15 ఏళ్ల క్రితం. అవును. అర్జున్ ఎవరో తమిళ యాక్టర్ నేను చూశాను ఆ సినిమా. నాకు దిగ్భ్రాంతిని కలిగించింది ఆ సినిమా. అకస్మాత్తుగా ఓ యువకుడు, ఆవేశం ఉన్న యువకుడు ముఖ్యమంత్రి అయిపోతాడు. అది సినిమాలో అక్కడ జరగదు అట్లా. 24 గంటల ముఖ్యమంత్రి అవుతాడు. 24 గంటల్లో మొత్తం రాష్ట్రాన్ని మర్చిపారేశాడు. ఎంత ఎంత హాస్యాస్పదం, ఎంత ప్రమాదకరమైన ఆలోచన. మనకి వ్యక్తి జీవితం మారాలన్నా, కుటుంబం మారాలన్నా, సమాజం మారాలన్నా, దేశం మారాలన్నా కూడా మిరకిల్స్ ఏం లేవు. ఒక స్విచ్ నొక్కితే మారేది కాదు. మనకు సరైనటువంటి మార్గం ఉండాలి. ఆ రోడ్ మ్యాప్ ఉన్నట్టయితే దీర్ఘకాలం దానికోసం, ఆ లక్ష్యాల కోసం చిత్తశుద్ధితో, క్రమశిక్షణతో, ఐకమత్యంతో పనిచేయాలి. అప్పుడు మార్పులు వస్తాయి. అంతేగాని ఒక్కరోజు బేదరికం పో అని చెప్పిన మనం మంత్రం పలికితే పోదు. మ్యాజికల్ బ్యాండ్ ఏం లేదు. కాబట్టి ఇవాళ ఏమిటంటే ఈ సోషల్ మీడియా యుగంలో క్షణాల మీద జరిగిపోయి ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్. అదే కనుక దీని వెనకాల ఉన్న ప్రధానమైనటువంటి ఆలంబన అయితే అది ప్రమాదాన్ని దారితీస్తుంది. అంచేత రాజకీయ వ్యవస్థ, సమర్థ నాయకత్వం, విశ్వసనీయమైన నాయకత్వం మార్గాన్ని చూపెట్టాలి, పరిష్కారం కోసం కృషి చేయాలి. అదే సమయంలో క్షణాల్లో జరగదు, ఓపికగా దీనికోసం పనిచేయాలి మనం చెప్పని ఈ సమాజాన్ని సమాయత్తం చేయాలి. ఆ ఓపిక పోయింది. ఇప్పుడు క్షణాల్లో జరిగిపోతున్న భ్రమ కలిగించే రాజకీయ నాయకత్వం దేశంలో. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీళ్ళు ఎలాంటి టర్న్ తీసుకుంటారు, ఎటువైపు వెళ్తారు అనేది మళ్ళీ మనం మాట్లాడుకుందాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.